ఈ ఎలక్షన్ ఫండింగ్ ఎక్కువ అవుతుంది కదా, ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు కదా, హామీలు ఇవ్వడం కానీ వీటి గురించి మీరేమంటారు? ఉచిత హామీలు కానీ మిగతాయి కానీ మీరేవేవి ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు ప్రచారాలు చేసేటప్పుడు? మన ఎలక్షన్స్కి అనేది ఖర్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలల్లో నాకేంటి అనేది ఎక్కువైపోయింది. ఆ నాకేంటి అనేది తీసుకుని మనకేం జరుగుతుంది అనేది మాత్రమే ఆలోచించుకోవాలి. ఈరోజు 1000 రూపాయలు వచ్చినాయి, ఆ రోజు మందం తాగినామా తిన్నామా పడుకున్నామా అంటే కాదు కదా. అలవాటు చేసింది మీరే కదా. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఏం అలవాటు చేయలేదు కదా అన్న. ఇప్పుడు ప్రభుత్వం అని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చాలా రోజుల నుంచి ఉంది కదా, 70 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ కదా. అది అలవాటు అయిపోయింది జనాలకు కూడా. ఎవరు అలవాటు చేసింది? ఎవరు? ఎక్కడో ఒక దగ్గర ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో నేను గెలవాలి, నేను గెలిచి డబ్బులు సంపాదించుకునేటోడు అలవాటు చేసిండు. అది అలవాటు చేయడం వల్ల అక్కడ వాళ్ళకి వస్తున్నాయి. ఈరోజు నువ్వే ఉన్నావు అన్న, నీ దగ్గర వేరే ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీకి నీ మంచిగా ఏం చేయకపోయినా సరే 20,000 జీతం ఇస్తాను, నీకు 15,000 ఇస్తుండు, నేను కూడా ఎందుకు అలా ఉండకూడదు అని చెప్పి అలా అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు అవ్వడం వల్ల నీకు ఆ 1000 రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయి, తర్వాత ఉన్న 5 సంవత్సరాల జీవితం కనిపిస్తలేదు. ఆ 5 సంవత్సరాల జీవితం కూడా నువ్వు నీ కార్పొరేటర్ కానీ, నీ ఎమ్మెల్యే కానీ, నీ ఎంపీ కానీ నీకు చేయిస్తాడా?